హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాక్ టు బ్యాక్ సండే అండ్ సాటర్డే చూసిన 5 మూవీస్లో 4th మూవీ అయిన లిటిల్ హార్ట్స్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. ముందు రివ్యూస్ ఆల్రెడీ అప్డేట్ చేసాను, చూడని వాళ్ళంటే చూడండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ ఎలాగుందో నా యొక్క రివ్యూ, థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా లిటిల్ హార్ట్స్ మూవీ గురించి చెప్పాలంటే, నేను చూసిన బ్యాక్ టు బ్యాక్ 5 మూవీస్లో బెస్ట్ మూవీ ఇది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. చిన్న సినిమాగా బిగ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, ఫుల్ లెంగ్త్ కామెడీని అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంది. రీసెంట్ మూవీస్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన మూవీ అయితే ఇది. నేను ఎందుకు అయినా చూడని వాళ్ళు ఉంటే యూత్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీని. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను మ్యాట్నీ షోకి అయితే వెళ్ళడం జరిగింది సండే. హౌస్ఫుల్ థియేటర్ అంతా. థియేటర్లో పై సీట్ నుంచి కింద సీటు వరకు మొత్తం కామెడీకి ఫుల్గా పగలబడి అయితే నవ్వారు. అంత బాగా ఈ యొక్క సినిమా అయితే ఉండడం అయితే జరిగింది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళా, మీరు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి. 100% సాటిస్ఫైడ్ అయ్యి అయితే వస్తారు. స్టోరీ గురించి చెప్పాలంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం వెళ్ళి అక్కడ అమ్మాయిని లవ్లో పడేసి, ఆ లవ్ని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వల్ల ఇబ్బందులు పడి ఫైనల్గా తన కెరీర్ని లవ్ని ఎలా సక్సెస్ చేసుకున్నారనేదే కదా. హీరోగా కొత్త కుర్రాడైన అఖిల్ మూవీతో నేమ్తో ఉండి పెట్టుకొని ఈ జనరేషన్లో ఉండే చిలిపిగా ఆవరాగా స్టడీ మీద ఫోకస్ అయిన స్టూడెంట్గా యాక్టింగ్ అయితే ఎరగదీశాడని చెప్పాలి. కొత్త హీరో అయినా స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్, కామెడీ, డైలాగ్స్ డెలివరీ అయితే చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా కొత్తదైన అయినప్పటికీ చాలా సీన్స్లో స్థాయికి తగ్గట్టు నటించి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హీరోగా తండ్రిగా రాజీవ్ కనకాల కామెడీని చాలా బాగా జనరేట్ చేశాడు. ఆ సీన్స్ కామెడీ, తండ్రి కొడుకుల కామెడీ సీన్స్ అయితే చాలా బాగా ఉంటాయి. అలాగే హీరోయిన్ తండ్రిగా సెకండ్ హాఫ్లో అయితే నవ్వులు పూయిస్తాడు. ఆ క్యారెక్టర్ అయితే సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. రియల్ లైఫ్లో జరిగే స్టోరీ లాగా ఉంటుంది స్క్రీన్లో చూసినంత వరకు. మూవీ మొత్తం కూడా అంతా బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ నుండే కామెడీ ఎంటర్టైన్మెంట్తో ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్లు ఇచ్చి, అదే ఇంటెన్సివ్ కామెడీని సెకండ్ హాఫ్లో క్యారీ చేసి, క్లైమాక్స్ని కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఎండ్ చేశాడు మూవీని డైరెక్టర్. చిన్న కథని స్థాయికి మించి డైరెక్ట్ చేసి మూవీని సక్సెస్ చేశాడు డైరెక్టర్. అలానే అక్కడక్కడ సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా స్టోరీకి తగ్గట్టు, అలాగే విజువల్స్ కూడా చాలా బాగా అయితే చూపించడం అయితే జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. నాకైతే సెకండ్ హాఫ్లో వచ్చే ప్యారడీ కామెడీ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ కామెడీగా ఉంటుంది ఆ ప్యారడీ సాంగ్. ఆ ప్యారడీ కామెడీ సాంగ్స్కి అయితే థియేటర్ మొత్తం అయితే చాలా పగలబడి అయితే నవ్వడం అయితే జరిగింది. కంప్లీట్గా యూత్ అందరూ ఫ్యామిలీతో చూసే సినిమా అయితే ఇది. థియేటర్లోకి వెళ్ళి చూడండి, టికెట్ వర్త్ మూవీ. చిన్న సినిమాలు అప్పుడప్పుడే మంచి కామెడీతో వస్తూ ఉంటాయి, అలాంటి సినిమానే ఇలాంటిది. మూవీ చూడని వాళ్ళు కంపల్సరీ థియేటర్కి వెళ్ళేది చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి చూడండి. ఆ యొక్క కామెడీని, ఆ లిటిల్ హార్ట్స్లో ఉండే చిన్న చిన్న చిలిపితనాలని, ఆ యొక్క జనరేషన్కి అయితే మనం అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమి నచ్చిందో సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యువర్ గైస్.